వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ కేర్ ఆఫ్ కేవీ స్పెషల్ టాక్ షో. నేను మీ కృష్ణవేణి. రాజకీయాల్లో సైద్ధాంతికమైన చర్చలు కాకుండా వ్యక్తిగత విమర్శలకు ఎందుకు అంతగా ప్రాధాన్యం పెరుగుతోంది? పరిస్థితులు అట్లా ఉన్నాయి కనుక మేము అట్లా మాట్లాడాల్సి వస్తుందని అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎంత సమర్థించుకున్నా కూడా ఇంతగా ఎందుకు రాజకీయాల్లో భాష దిగజారిపోతుంది? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష అధికార నేతల మధ్య వాగ్దాడి జరుగుతుందని చెప్పొచ్చు. ఈ అంశం గురించి అలాగే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. బాగున్నా సార్, ఎట్లున్నారు మీరు? సార్, ఏంది సార్ అసలు ఇది? అంటే మీరు చాలా ఏళ్ల నుంచి రాజకీయాలు చూస్తూ వస్తున్నారు, ఒక మంచి లీగల్ ప్రొఫెషన్లో ఉన్నారు. ప్రజాస్వామిక విలువలు, భాష ఒక 15-20 ఏళ్ల క్రితం వరకు కూడా బాగుండే. స్టేచర్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడితే, స్టేచర్ ఏముంది, స్టేచరు మేము స్ట్రెచర్ మీద పడుకోబెట్టినాం, తర్వాత మార్చురికి కూడా పోతారు అని రేవంత్ రెడ్డి గారు అనడం, పిచ్చి కుక్క పరిధిలు దాటిపోతుంది అని చెప్పి హరీష్ రావు గారు కౌంటర్ వేయడం, ఇవి ఏవి కూడా అంటే వాళ్ళది వీళ్ళది ఇద్దరిది ఎటుపోతుంది సార్ మాటలు? ఒకటి వాస్తవానికి ఏంటంటే ఈ భాష వాడడం అనేది ప్రజాస్వామ్యంలో కానీ సభ్య సమాజంలో కానీ ఎవరు కూడా వీటిని హర్షించరు. కాకపోతే ఏంటంటే దానికి ఆరాధులు ఎవరు, దానికి ముందు బీజం వేసింది ఎవరు? తెలంగాణ ఉద్యమం పేరు మీద లేకుంటే అధికారం కోల్పోయిన తర్వాతన ఎవరు వేసింది అనేది ఒక్కసారి మనం ఆకలింపు చేసుకోవాలి, మనకు మనం మననం చేసుకోవాలి. ఇవాళ తను తౌడు తింటేనేమో రుచి తిన్నా, వేరే వాళ్ళు తింటేనేమో గతికి లేదు తిన్నట్టు తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమ స్ఫూర్తి నింపడానిక, భావోద్వేగాలను రెచ్చగొట్టడానిక, దేనికైతేంది ఒక తెలంగాణ వాడుక భాషను తీసుకొచ్చి జనాన్ని రెచ్చగొట్టే మాదిరిగా భాషను దిగదార్చి ఎవరైనా ఏమన్నా సభ్య సమాజం అప్పుడు ఏమైనా ప్రశ్నిస్తే తెలంగాణని ఇట్లనే మాట్లాడతాం భయ, మేము తెలంగాణ ఉద్యమం కొరకు మేము ఇట్లనే చేస్తాం భయ మేము అని చెప్పి మాట్లాడి, దానికి ఒక వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఆ భాషను దిగజార్చి రాజకీయాల్లో దానికి ఒక ఏమంటారు, ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చింది, జస్టిఫికేషన్ తీసుకొచ్చేదానికి గత పాలకులు తెలంగాణ ఉద్యమం పేరు మీద మాట్లాడిన మాటలకు జస్టిఫికేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఒక్కసారి జనం ఆ మాటలకు అలవాటు పడ్డంటే, ఇప్పుడు మామూలుగా నేను మీరు వెళ్ళి వాళ్ళు చెప్పిన దానికి సామరస్యంగా సమాధానం చెప్తే వీడు వట్టిడు ఉన్నారా భయ అంటారు జనం కూడా. కాబట్టి అదే భాషను ప్రతిపక్షాలు కూడా ఎంచుకున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో వారే భాషను ఎంచుకుని అయితే తెలంగాణలో గద్దెనెక్కడానికి వాళ్ళు ఉపయోగించిన భాషను ప్రతిపక్షాలు కూడా అదే ఎంచుకున్నాయి. టిట్ ఫర్ టాట్ అంటారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అంటారు. అదే సమాధానాన్ని ఎంచుకున్నాయి. కాబట్టి అదే భాషను వ్యక్తి ఏ విధంగా మాట్లాడితే మనకు జనాన్ని మనం ఆకట్టుకోగలుగుతాం, ఏ విధంగా అయితే జనాన్ని మనం రెచ్చగొట్టగలుగుతాం, అరే వీడురా మగాడంటే, వీడురా ఇవ్వడానికి తగిన ప్రతిపక్ష నాయకుడు అంటే అని చెప్పి దమ్మున్న నాయకుడు అనడానికి ప్రజల్లో ఒక ఆస్కారం ఏర్పడింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే భాషలో సమాధానం చెప్పారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో ఒక ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుని హోదాలో చెప్పినప్పుడే జనం చప్పట్లు కొట్టారు. ఇప్పుడు కాబట్టి దానికి ఇప్పుడు మనం నువ్వు గొప్పనా నేను గొప్పనా అంటే ఇప్పుడు ఎవరు గొప్ప కాదు, సభ్య సమాజం ఎవరైనా వీటిని నర్శించరు. కాకపోతే ఏంటంటే జనాల్లో ఉన్న ఆవేశాన్ని కానీ అప్పుడున్న పరిస్థితులను కానీ ఆకట్టుకోవడానికి, అధికారం చేపట్టుకోవడానికి మాట్లాడి ఇప్పుడు వేలెత్తి చూపిస్తే నువ్వు కరెక్టా అంటే నేను కరెక్ట్ అంటే ఎవరు కరెక్ట్ కాదు వాస్తవం చెప్పానంటే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిజంగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరో మాట్లాడినప్పుడు జనం కూడా హర్షించారు. ఇప్పుడు నేను మాట్లాడితే సార్ గిట్ట సమాధానం చెప్తారా పోయి గట్టిగా చెప్పారంటారు. కాబట్టి దాన్ని వీరు గొప్పవారు తప్పం కాదు, దానికి ఆద్యులు మాత్రం ఆ భాషను దిగదార్చి తెలంగాణ రాజకీయ చిత్రపటంలో భాషను దిగదార్చింది మాత్రం కేసీఆర్ అనే కంపెనీని మాత్రం చెప్పక తప్పదు. వాళ్ళ అధికారం కోల్పోయిన 10 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రారా పోరా అనే భాష ఎవరు మాట్లాడింది కదా? ఇలా నిన్ను తను తౌడు తింటేనేమో రుచి తిన్నాడు, వేరే వాళ్ళు తింటే గతి లేదు అంటే నువ్వు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడినప్పుడేమో నీ భాష కరెక్టు, రేవంత్ రెడ్డి గారు అదే భాషలో నీకు సమాధానం చెప్తే తప్పైందా? నీకేమని వచ్చిందంటూ నేను నువ్వు అన్నోని పడాలి కదా, నీకు అనే సామర్థ్యం ఉన్నప్పుడు పడే సామర్థ్యం కూడా ఉండాలి నీకు. కాబట్టి ఆయన అన్నదానం కూడా తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో వాడుతున్న ఏదైతే భాష ఉందో ఆ భాషలో అయితేనే నీకు సమాధానం అప్పుడైతే నీ చెవులకు ఎక్కుతుంది, అది దానికి ఎక్కట్లేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టు అవుతుంది వాళ్ళ. కాబట్టి ఆ దున్నపోతు మీద వాన పడ్డట్టు హాయిగా ఉంటుంది, దున్నపోతు మీద వర్షం పడుతుంది, మంచిగా వర్షం పడుతుందని చెప్పి స్నానం చేస్తుంటుంది.
అట్లా కాకుండా అంకుశంతో పొడిచినట్టు ఉండాలి. అంటే సార్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు అన్నది కరెక్ట్. అప్పుడు ఎమోషన్స్ని బాగా ట్రిగ్గర్ చేయాలన్నా వాళ్ళని ఆ మూమెంట్లోకి తీసుకురావాలన్నా అటువంటి భాష అవసరం పడింది అని మాట్లాడారు అని అన్నారు. కానీ తర్వాత కాలంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాత అయినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అంతే పరుషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మీరు అంటుంది ఏంటంటే ఒక రకమైన మాస్ పబ్లిక్ అంతా ఇట్లా మాట్లాడుతూనే కరెక్ట్ మాట్లాడుతున్నారు అంటారు అనుకోవచ్చు. కానీ చాలామంది వక్తలు గొప్ప గొప్ప వాళ్ళు మంచి పదజాలంతో వాళ్ళ భావాల్ని ఒక లైన్ మీదకి తీసుకొచ్చిన వాళ్ళు, అద్భుతంగా ప్రసంగించిన వాళ్ళు, ప్రజల్లో మార్పు తెచ్చిన వాళ్ళ చరిత్ర మనం చూసినప్పుడు సరే ఇప్పుడు ఏమంటారు కేసీఆర్ కరెక్ట్ మాట్లాడలేదు, అదే తోగులో రేవంత్ రెడ్డి గారు కాకుండా ఒక మంచి పదజాలంతో కౌంటర్ ఇవ్వచ్చు కదా. అంటే మీరు చేస్తే నేను చేస్తామని నాకు ఇది ఎక్కడికి దిగజారుతుంది సార్ అందరు ఇట్లనే చేస్తే? నేను ముందే చెప్పానమ్మా, మీతో నేను మాట్లాడుతూ నేను చెప్పానంటే సభ్య సమాజం ఏది కూడా దీన్ని హర్షించదు అని చెప్పగానే చెప్పాను నేను. కానీ ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ దీన్నే హర్షిస్తుంది. నేను చెప్పాను ఇప్పుడు మహేందర్ రెడ్డి పోయి మాట్లాడితే వాడు నేను ఒకటే మాట అంటాను, చాలాసార్లు నన్ను కూడా మాట్లాడతారు వాళ్ళు. నా దగ్గర కేటీఆర్ నాకు అపోనెంట్ కాబట్టి చాలాసార్లు నా పైన కూడా మాట్లాడుతుంటాం. నేను ఒకటే అంటే మా అమ్మ నాన్న మాకు ఆ సంస్కృతి నేర్పలేదు పోయి అంట. దానికి ఎవరు కూడా హ్యాపీగా ఉండరు. మామూలుగా కొంతమంది ఒక సెక్షన్ ఏదైతే అది ఎప్పుడు కూడా బయటికి రాని సెక్షన్, అది ఒక దగ్గర కూర్చొని వారి యొక్క భావ వ్యక్తీకరణ చేసి ఒక రకమైన కొంతమంది మధ్యలో వాళ్ళు చేర్చగలుగుతారు ఆ భావాన్ని. కానీ మెజారిటీ సెక్షన్ ఏదైతే ఓకల్ సెక్షన్ ఉంటుందో, సమాజంలో రోజు పాంటీల కాడ నిలబడి ఓటర్ల కాడ నిలబడి ప్రయాణం చేసినట్టు అది నచ్చదు. అది అరే నేను చేత కాకపోమంటే అంత కేటీఆర్ సరితూగట్లేదు, ఈయన కేటీఆర్ ఎట్లా మాట్లాడుతాడు, వాడు వీడు నా కొడుకుని మాట్లాడుతున్నప్పుడు నేనేం మాట్లాడలేకపోతాడు అది అని జనం నన్ను నచ్చరు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు అదే భాషలో చెప్పిండు, నువ్వు ఇటుకతోనే కొడితే నేను రాయితోనే కొడతా అని చెప్పి జనం మెచ్చిండు, ఓట్లేసాడు. సార్ ఇప్పుడు రెండు ఉంటాయి. అధికారంలో ఉన్నంత వరకు వాళ్ళ మీద కోపం ఉంటుంది. ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారి మీద కోపం వచ్చింది, ప్రజలు గద్దె దింపారు కదా. ఒకసారి దిగిన తర్వాత ఇక వాళ్ళ మీద కోపం పోయి అధికారం మీద మళ్ళీ అధికారులు ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినాం కదా వీళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద ఫోకస్డ్గా ఉంటారు పీపుల్. ఎప్పుడు ఆల్రెడీ అవునన్నా కాదన్నా ఉద్యమ రథసారథి కొట్లాడిండు, తీసుకొచ్చిండు, 10 ఏళ్ళు పాలన చేసి నేను ఒక వయసు ఉంది. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఓడిపోయి ఉన్న సింపతి ఆల్రెడీ అంతో ఎంతో ఉంటుంది. అటువంటి టైంలో ఆయనకు హెల్త్ బాగుండదు, కొంచెం పెద్ద వయసు ఉంది, అట్లాంటి వ్యక్తిని మ్యాచురీకి పోతాడు రేపు అనేది ఇప్పుడు ప్రభుత్వానికి ఏం లాభం చేకూర్చకపోగా ప్రతిపక్షంలోనే కేసీఆర్కి ఇంకొంచెం సింపతిని యాడ్ చేయడం, ఇది రాంగ్ వ్యూహం కాదా? ఇప్పుడు నేనేమంటున్నానండి, మార్చురీకి పోతున్నంటే వ్యక్తులుగా ఆపాదించుకోవడం కాదు, వారి వ్యవస్థ ఉందోటి, పార్టీ వ్యవస్థ. ఆ పార్టీ వ్యవస్థ అనేది ఎందుకంటే అధికారం కోల్పోయింది, ఆల్రెడీ కోల్పోయిన తర్వాత అక్కస్తోని ఇంకా అహంకారం తగ్గకుండా ఒకవైపు వారి కొడుకు కానీ, ఒకవైపు వారి కూతురు కానీ, ఒకవైపు వారి అల్లుడు కానీ మాట్లాడే అహంకారపూరితమైన మాటలు ఏవి ఉన్నాయో వాటితో పాటు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ గారు తన ప్రతిపక్ష ఏదైతే పాత్రను పోషించకుండా, తన కర్తవ్యాన్ని పోషించకుండా, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండకుండా ఒక అనుభవశీలని మీరే చెప్పింది వర్ధంక. నేను చెప్పలేదు, నేను ఎప్పుడు కూడా చెప్పాను, నేను అనుభవశీలని చెప్పాను. మీరు ఒక 80,000 పుస్తకాలు చదివిన మహోత్తరమైన వ్యక్తి అని చెప్తారు మీరందరూ. ఆ అనుభవాన్ని రంగరించి ఆయన యొక్క గొప్పతనాన్ని ఇనుమడింపజేసుకోవడానికి కానీ ప్రతిపక్ష నాయకుని పాత్ర ఏముంటుంది? ఒక అధికార పక్షంలో ఉన్న పార్టీకి చేదోడు వాదోడుగా ఒక మంచి నిర్ణయాలు కానీ లేకుంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ప్రభుత్వాన్ని నిలదీస్తూనే కావలసిన సజెషన్లు ఇచ్చే పాత్ర పోషించాలి. కానీ ఇక్కడ వాళ్ళు పాత్ర పోషిస్తున్న పాత్ర ఏంది? ఇక్కడ అధికారం కోల్పోయినమైన అక్కస్తోని అలా కొడుకు కానీ కూతురు కానీ అల్లుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ చేసిన బాధ్యత తన పైన ఉంటుంది కదా. ఆ బాధ్యతను తను ఎందుకు విస్మరించండు? ఎప్పుడో ఒకసారి సరే వారన్నారు, నేనంట కుంభకర్ణులాగా ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ ఎప్పుడో ఒకసారి వచ్చి వాళ్ళ 6 నెలల తర్వాత ఎందుకు వచ్చిండు అసెంబ్లీకి? వచ్చి సంతకం పెట్టకుండా నౌకరు పోతుంది. నీ నౌకరి మీద ఉన్న యావ, ప్రజలకు నేను సేవ చేయాలన్న యావ ఎందుకు లేదు అని నేను అంటున్నా. ఇవాళ నేను 7 లక్షల కోట్లు అప్పు చేసినా నేను చెప్పిన శ్వేతపత్రాలు విడుదల చేసిన. నేను చేయలేదు అని చెప్పడానికి జవాబుదారితనం మీద ఉన్నది మన దగ్గర. ఎక్కడెక్కడ నేను చేయలేదు, ఎందుకు చేయలేదు, చేసిన దానికి కారణాలు ఇవి ఉన్నాయి, ఇది ఎందుకు చేయలేదు. ఇవాళ అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల మీద అన్నిటి కూడా ఎంక్వైరీ అవుతుంది. ఎంతసేపు బట్టగాల్చి మీదేసి తమ స్వప్రయోజనం కొరకే చేస్తాం తప్ప ఇవాళ మేము ప్రజలకు జవాబుదారంగా ఉన్నాం. ఇవాళ నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర కేటీఆర్ గారు చేసాం రంగనాయక్స్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు మాట్లాడుతుంది. బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు,
ముఖ్యమంత్రి అవుతా నేనే ఒక ముఖ్యమంత్రి అనుకున్న విధంగా ఉన్నాడు. అభివృద్ధి ఆ బాటను నడిపించినా అన్నాడు. ఇవాళ నా కాన్స్టిట్యున్సీకి వస్తే నీళ్లు మా హక్కు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్ళు కట్టుకున్న కూలేశ్వరం ప్రాజెక్టు కట్టినరో 1,00,000 కోట్ల కుంభకోణాలతోని రావాల్సిన నీళ్లు నాకు ఇవాళ నాకు 9th, 10th, 11th, 12th ప్యాకేజీలు అని ఉంటాయి. 9th ప్యాకేజ్ అక్కడే పడకేసింది. 10th, 11th రాలేదు. 10th, 11th, 12th ప్యాకేజీలు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నుంచి నాకు నీళ్లు రావాలి 2 మండలాలకు. సిద్దిపేట బార్డర్ వరకేమో ఫీడర్ ఛానల్స్ అవుతాయి, అక్కడ పొలాలన్నీ పారుతాయి. మరి ఈయన ముఖ్యమంత్రి అవుతా ముఖ్యమంత్రి, నా సిద్దిపేట బార్డర్, ఇది బార్డర్ విలేజ్, ఇది ఇటుపక్క విలేజ్ నాది, ఇక్కడనే పొలాలన్నీ పచ్చగా ఉంటాయి, నా కెనాల్ దవే సోయలేదు ఆయనకు. అంటే నా హక్కును భిక్షగా పెట్టింది. ఎంతసేపు తానా అంటే తందానా అని చెప్పి దోచుకొని తినడానికి, దాచుకొని తినడానికి అలవాటుపడ్డారు తప్ప ప్రజలే బాగోగులు చూడలేదని మేము అంటున్నాం. ఇలా కుంభకర్ణుల్లా పడుకొని ఉన్న కేసీఆర్ గారు వచ్చి ఇవాళ మాట్లాడుతుంటే ఇలా గవర్నర్ అనే ఇంగిత జ్ఞానం లేకుండా, గవర్నర్ను మనం ఇవాళ గౌరవించాలని ఒక ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి ఇవాళ గవర్నరు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుంటే రన్నింగ్ కామెంటరీగా ఉండి ఆయన మాట్లాడిన పెద్ద మనిషి కాదు ఆయన. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ లాగా ఉందంటే మీ నాయన ఏం మాట్లాడిండు అధికారంలో ఉన్నప్పుడు? గవర్నర్ ప్రసంగం అంటే మేము అధికారంలో ఉన్న పార్టీ రాసిచ్చింది చదువుతారని కొత్తది అవ్వడానికి వీలేం లేదని చెప్పిండా చెప్పలేదా? మరి మీ నాయన చెప్పిన మాటలను, మీ మామ చెప్పిన మాటలను మీరు ఉనికి పుచ్చుకోవాలి కదా. మరి వాళ్ళు ఎందుకు విమర్శిస్తారు కదా మీరు? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, నువ్వు అధికారం కోల్పోయిన తర్వాత ఇంకో మాట. ప్రజలు గమనిస్తలేరా? ఇవాళ నీ పార్టీ గురించి మాట్లాడినారు. నువ్వు ఎందుకు అపాధి తీసుకుంటున్నావు? ఇవాళ నీ పార్టీ స్ట్రక్చర్ మీద ఉంది, రేపు పొద్దుగా మార్చి రేపు పొద్దున్నారు. వ్యక్తిగా ఆపాదించుకొని మీరు ఎంతసేపు దాన్ని చేసుకొని దాని నుంచి కూడా మైలేజ్ ఎందుకోవాలని పోతుంది. నీ యొక్క దౌర్భాగ్యమైన ఆలోచన విధానం అది. నీ మానసిక దౌర్భాగ్యానికి నిదర్శనం అది. నీ సంకుచిత స్వభావానికి నిదర్శనం అది. మీ భావదారిద్ర్యం అట్లా ఉంది వాళ్ళ. కానీ సార్ మీరు పార్టీని అన్నారు అంటున్నారు, కానీ అక్కడ క్లియర్గా రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో ఏమన్నారంటే మాకు స్టేచర్ ఉంది అంటే వ్యక్తిగతంగా మీకు స్టేచర్ ఉంటే వాళ్ళ స్టేచర్ ఉంటే స్ట్రెచర్ ఎక్కారు, రేపు మార్చర్ ఎక్కుతారు, వ్యక్తిగతంగా తీసుకోకుండా మీరు వ్యవస్థాపరంగా మీరు ఏందో అని అన్నారు ఆయన. సో వ్యక్తిగతంగానే ఆయన అన్నట్టే కదా మాట. అన్నది వ్యక్తిగతంగా తీసుకోకండి, వ్యవస్థపరంగా తీసుకోమన్న మాటలు మీరే అన్నారని చెప్తున్నారు. ఆయనను మీరు స్టేచర్ అనగానే మీ వ్యక్తులకు మీకు ఉండంగానే అయిపోయేది, మీ పార్టీకి ఏముందో చూసుకోండి అన్నారు. అంటే ఆయన వ్యక్తుల్ని స్టేచర్ ఉందని చెప్పుకోకుండా అందరికీ ఉంటుంది స్టేచర్, ఎమ్మెల్యేకి ఉంటుంది, ఎంపీకి ఉంటుంది, సర్పంచ్కి ఉంటుంది, మాకుంటుంది, మీకే ఉన్నదా అని అన్నారు. అంటే అక్కడ ఇది చాలా మంది, అంటే కేసీఆర్ సార్ మీరు కూడా మనం ప్రజాస్వామికంగా మాట్లాడుకుందాం. కొన్ని ప్రతిపక్షాలకు అతీతంగా ఒక 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లాగా కేసీఆర్ గారికి ఉంది అంతో ఇంత, ఆయనకు అభిమానం ఉంది, ఆయన అంటే గౌరవం ఉన్నవాళ్ళు. ఇది హట్ అయ్యే విషయమైనా కదా, గట్ల ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అనుకుంటారా అనుకోరా? నేనైతే అనుకోనండి, నేను అనుకోను. నాకు వ్యక్తిగతంగా మీకు కక్ష ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ విధానాన్ని బట్టి మర్యాద ఉంటాయి. వ్యక్తి యొక్క విధానాన్ని బట్టి ఇవాళ నేను ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పాను. నేను ఇదే కేసీఆర్ గారు గవర్నర్ ప్రసంగం మాట్లాడుతున్న అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మాట్లాడింది. గవర్నర్ గారి ప్రసంగము టీఆర్ఎస్ పార్టీ పాంప్లెట్ లాగా అన్నప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడినారు? టీఆర్ఎస్ పార్టీ పాంప్లెట్ లాగానే ఉంటుంది, మేము చెప్పిందే గవర్నర్ గారు చదువుతారు, అంతకంటే ఎక్కువ చదవరు, ఒక అక్షరం కూడా ఎక్కువ చదవరు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కదా ముఖ్యమంత్రి హోదాలా. అప్పుడు వీళ్ళు మంత్రులే కదా. మరి ఈయన వాళ్ళకి చెప్పాలి కదా అంటున్నా నేను. కేసీఆర్ గారు వారికి చెప్పాలి కదా అంటున్నా. దీన్ని కూడా కంపేర్ చేస్తూ ఉంటారు కదా. వ్యక్తిగా నేను కూడా గౌరవిస్తా, ఆయన ఏజ్కి గౌరవిస్తా, అన్నిటికీ నేను గౌరవిస్తా. కానీ నీ మాట్లాడే విధానం ఉన్న చూడండి, 2 నాలుకల ధోరణి, దాన్ని నేను ఖండిస్తున్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రతి వ్యక్తికి స్టేచర్ ఉంటుంది, ఎవరి ఆత్మాభిమానం వరకు ఉంటుంది. ఎవరి ఆత్మాభిమానాన్ని ఎవరు గౌరవపరిచినా ఎవరు కూడా సహించరు. ఆ ఆత్మాభిమానంతోనే మేమందరం కూడా ఇలా బయటకు వచ్చినాం. తెలంగాణ ఉద్యమం జరిగింది ఆత్మాభిమానం కొరకు, ఆత్మగౌరవం కొరకు. ఇలా అదే ఉద్యమంలో ఆత్మాభిమానం లేదు కాబట్టి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది కాబట్టి చాలామంది మేము బయటకు వచ్చినాం. నాలాంటి వాళ్ళు కానీ, జిట్ట బాలకృష్ణారెడ్డి గారు కానీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇంకా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. ఆత్మగౌరవాన్ని మీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టలేక నీ కుటుంబం దగ్గర చాలామంది బయటకు వచ్చినాం. ఇలా అప్పుడు మాకు స్టేచర్ లేదా? ఇలా ఆయనకు స్టేచర్ అడ్డం వచ్చింది. మేము స్టేచర్ ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని మేము దెబ్బతీయాలని మాట్లాడలేవాలి. నేను ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడింది, ప్రతి వ్యక్తికి స్టేచర్ ఉంటుంది, నీ పార్టీ స్టేచర్ ఏందో ఆలోచించుకోమన్నాడు. మీరు రికార్డులు పరిశీలించినా, మీరు మాటలు మాట్లాడినా విన్నా కానీ ఇవాళ మీ మాటల్లో నాకు అర్థమైంది కూడా అదే చెప్తున్నాను. ప్రతి వ్యక్తికి స్టేచర్ ఉంటుంది.
అటెండర్ కార్ నుంచి మొదలుకుంటే అటెండర్ అయినంత మాత్రాన ఆయనకు ఆత్మగౌరవం ఉండదనుకోవడం మూర్ఖత్వం. ఒక బెగ్గర్కు ఆత్మగౌరవం ఉండదనుకోవడం మూర్ఖత్వం. పరిస్థితులను ఆయన ఆ విధంగా దారి తీయొచ్చు. అంత మాత్రాన ఆయన ఆత్మగౌరవం లేకుండా భక్తులు అనుకుంటే మూర్ఖత్వం కాదు. కాబట్టి నీ ఆత్మగౌరవాన్ని నీ వ్యక్తిగతంగా మాట్లాడలేగల, నీ పార్టీకి అనునయించి మాట్లాడండి. వాళ్ళు నీ పార్టీ విధానం అక్కడ, నీ సభలో మీరు అనుసరిస్తున్న విధానం అది. వ్యక్తులుగా మిమ్మల్ని చూడం అక్కడ, ఒక పార్టీగానే చూస్తాం అక్కడ. ఎందుకంటే యు ఆర్ రిప్రజెంటింగ్ దట్ పార్టీ వాయిస్. ఇలా ఏ వ్యక్తి మాట్లాడినా కానీ పార్టీ వాయిస్గా మాట్లాడతాడు. కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, హరీష్ మాట్లాడినా, ఇంకో అతను మన ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా పార్టీని రిప్రజెంట్ చేస్తారు అక్కడ, వ్యక్తిని రిప్రజెంట్ చేయరు. కాబట్టి నీ పార్టీ ఆల్రెడీ అసెంబ్లీలో ఓడిపోయింది, లోక్సభలో ఓడిపోయింది, స్ట్రెచ్చర్ పైన ఉన్నది, రేపు పొద్దునే మార్చుకుపోతున్నారు. దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి. మీరు దాన్ని నన్ను ఏదో వ్యక్తిగతంగా అన్నాడు, నన్ను స్ట్రెచ్చర్ వీక్ పొమ్మన్నాడు అంటే ఏంటంటే దీన్ని ఏమంటున్నా అంటే నేను తనకి, ఎందుకంటే ఇప్పుడు అంతా కాలింది కూలింది వాళ్ళ పార్టీ పని అయిపోయింది. రాజకీయంగా దానికి గోరి పట్టడానికి ప్రజలు సిద్ధపడ్డారు ఇవాళ. అందులో నుంచి మళ్ళీ ఏదో నిజంగానే వాళ్ళు నిజంగా స్ట్రెచ్చర్ పైన లేకుండే వాళ్ళు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎందుకు పోటీ చేయలే? ఎవరో పోటీ చేస్తే వాళ్ళ దగ్గర పోయి దొంగసాట ఎందుకు మద్దతు ప్రకటించారు? వాళ్ళ ఈ మరీచిక విద్యలు ఎందుకు? నేను మాట్లాడేది అదే అంటున్నాను. ఇవాళ వ్యక్తిగతంగా నాకు ఎవరు వ్యక్తిత్వ శత్రుత్వం లేదు. వాళ్ళ కేటీఆర్ నా పైన పోటీ చేసినంత మాత్రం నాకు శత్రుత్వం ఉన్నది. వ్యక్తిగతంగా నాకు ఆయనకేం ఉండదు. కనబడితే బాగానే ఉన్నాం అనుకుంటాం. ఆపత్తి సంపత్తి పోయిస్తాం కావచ్చు రేపు పొద్దున అవసరం అనుకుంటే. సంపత్తికి పోకుండా ఆపత్తికి అయితే పోయిస్తాం కావచ్చు. కేసీఆర్కి మాకేం వ్యక్తిగత ద్వేషాలు లేవు కదా, రాజకీయ ద్వేషాలే ఉంటాయి తప్ప వ్యక్తిగత ద్వేషాలు ఎవరికి లేవు కదా. వారిని కూడా వ్యక్తిత్వంగా వాళ్ళు అవమానపరిచినో కించపరిచినో నేను భావించట్లేదు. వారు దాని నుంచి ఆపాదించుకోవాలని చెప్పి దాని నుంచి మైలేజ్ పొందాలని చూసుకుంటే అది వారి యొక్క భావదారిద్రానికి, వాళ్ళ నిత్య దారిద్రానికి నిదర్శనం. సార్ అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు కేసీఆర్ని ఏమన్నంటే ఆయన కవర్ చేయడానికి హరీష్ రావు, కేటీఆర్కి చాలా మంది వస్తారు. నేను ఒక్కడనే అన్ని ప్రశ్నించన్నా, మంత్రులు మిగతా వాళ్ళు కూడా ఈక్వల్గా ప్రశ్నించాలి, ప్రతిపక్షాన్ని విమర్శించాలి, ఇవన్నీ చేయాలి కదా. వన్ మ్యాన్ బ్యాటింగ్ లాగా అవుతుంది అసలు కాంగ్రెస్ పట్ల. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఫోకస్ అవుతున్నారు? ఒక సామెత చూడండి, కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. తెలంగాణ మాట్లాడే వ్యక్తి ఎక్కువ మాట్లాడే టైంని రియాక్షన్ చేసే ఆ యొక్క విధానం ఆయనకు ఉన్నది. అందరంతా ప్రతి ఒక్క మనిషికి అందరికీ ఒకే రకమైన ఐక్యూ కానీ రియాక్షన్ కెపాసిటీ కానీ ఉండవు మనిషికి. ఎవరో టక్కున జవాబు చెప్తారు, ఇంకొందరు కొంచెం లేటుగా వస్తుంది. అంత మాత్రాన రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు సపోర్ట్ లేకుండా ఉన్నారనేది కాదు కదా. కొందరు తర్వాత సడన్గా మేము రియాక్ట్ కాలేక ఒక 2 నిమిషాల తర్వాత రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కూడా ఒక సమాధానం చెప్పినప్పుడు నేను ఆలోచించి సడన్గా రాకపోవచ్చు, కొన్ని జవాబులు సడన్గా రాకపోవచ్చు, కొన్నింటికి ఇమ్మీడియట్గా వస్తాయి. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే తొందరగా రియాక్షన్ అయ్యే గుణం ఉన్నది, రియాక్ట్ అవుతారు. కొంతమంది కారు రియాక్ట్ అంత తొందరగా ఆచి తూచి అడుగు వేస్తారు. ఇలా అంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు ఒకరే రియాక్ట్ చేస్తున్నారని కాదు, రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ లేరని కాదు. ఇలా రేవంత్ రెడ్డితో పాటు ఆ టీం నడుస్తుంది కాబట్టి ఇలా ప్రభుత్వం పనిచేస్తుంది. అసెంబ్లీ చారిత్రక అంశాలకు వేదిక కాబోతుంది. ఒక మలుపులకు అంటే బీసీ రిజర్వేషన్లు కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, ఇట్లాంటివి జరగడానికి వేదిక ఉంది. కానీ ఇదే సందర్భంలో బీసీల ఉద్యమం తీవ్రతరం కాబోతుందని, తీన్మార్ మల్లన్న సస్పెన్షను, ఆయన ఒక దిక్కు పోరాటం, వీటన్నింటిని ఎట్లా చూడొచ్చు? తీన్మార్ మల్లన్న ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు వ్యక్తిగతంగా తనకుండే భావాలు తనకుంటాయి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఉన్న వాటిని మేము ఖండించడానికి ఎవరికి కూడా ఆస్కారం లేదు. తీన్మార్ మల్లన్న కూడా నాకు మంచి మిత్రుడే. తీన్మార్ మల్లన్న గారి గురించి నేను చెప్పేది ఏంటంటే, ఇంతవరకు ఎవరు మొదలుపెట్టిన పనిని సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద కొంతమంది ఒక రోజులోనే నేను వరల్డ్ బుక్ రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డు సృష్టిస్తా అని చెప్పి చేసిన వాళ్ళంతా కూడా సంకల పెట్టుకుని కూర్చున్నారు. వాటిని ఎక్కడ బయట పెట్టలే. వాళ్ళు ఉన్న రిజర్వేషన్ తగ్గించారు. అదే భారత్ జోడో సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దామాషా పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ఉండాలని చెప్పి ఏదైతే చెప్పిందో, బీసీ కులగణన జరగాలి, ఎస్సీ కులగణన జరగాలి, ప్రతి ఒక్క కులగణన జరిగిన తర్వాత ఆ పద్ధతిలో ఇవ్వాలి, ట్రూ స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఏదైతే వారు చెప్పిండ్రో, దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే దిశగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేశారు. డెఫినెట్గా ఒక స్టెప్ తీసుకున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగి ఉండే అని ఎవరు అనట్లే.
ఇలా చాలామంది నాయకులు నోలెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళ బీసీ కులగణన జరిగిన తర్వాత. ఎంతమంది అందులో పోయి బీసీ కులగణన సర్వేలో పాల్గొన్నారో నాకు తెలియదు. మీరు పాల్గొన్నారో నాకు తెలియదు. నేనైతే పాల్గొన్నా. మరి ఇక్కడ ఉన్న ఇద్దరు మిత్రులు వీళ్ళు కూడా పాల్గొన్నారో నాకు తెలియదు. డెఫినెట్గా ఏమవుతుందంటే పాల్గొన్నప్పుడు మరి కేసీఆర్ పాల్గొలే, హరీష్ రావు పాల్గొలే, కేటీఆర్ గారు పాల్గొలే, ఒక కవిత గారు పాల్గొన్నారని చెప్పి రికార్డు ఉంది. అది నేను చెప్పట్లేదు, వాళ్ళ మీద ఏదో అక్కస్తోనే ఏదైనా మాట్లాడినా రికార్డు ఉంది అక్కడ. బీజేపీ నుంచి కూడా చాలామంది నాయకులు పాల్గొలే, కానీ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇలా ఇవాళ ఎప్పుడైతే బీసీ కులాల నుంచి మాట్లాడినప్పుడు కొన్ని పొరపాటు జరిగి ఉంటే జరగలేదని అనట్లేదు. ఎందుకంటే అంతమంది పాల్గొన్నప్పుడు 100% పీపుల్ పాల్గొన్నప్పుడు డెఫినెట్గా తప్పులు జరుగుతాయి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, బీసీ కులాలను తీసుకొని 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఒకవేళ భారత రాజ్యాంగంలో సర్వోత్తమ న్యాయస్థానం ఇచ్చిన దాని ప్రకారం 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండకూడదు. ఇది భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు ప్రకారం 50% కంటే ఎక్కువ మించకూడదు. కాబట్టి 42% వాళ్ళకి ఇస్తే అది మించిపోతుంది. అటువంటి సందర్భంలో మనం అందరం కూడా అవసరమైతే త్రికరణ శుద్ధిగా మనం బీసీ కులాలను ఇంప్లిమెంటేషన్ చేయాలంటే రిజర్వేషన్ను నా పార్టీలో నేను 42% ఇస్తాను. మీ పార్టీలో మీరు ముందుకు వస్తారంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడే నోరిప్పలు ఎవరు? దీని కొరకు అసెంబ్లీలో దీన్ని మనం పాస్ చేసి ఢిల్లీ పార్లమెంట్లో దీనికి, ఎందుకంటే ఆ 50% ఎక్సీడ్ కావాలంటే పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఓవర్కమ్ కావాలంటే దాన్ని మనం ఢిల్లీ దాకా తీసుకెళ్దామంటే బీజేపీ వాళ్ళకు మళ్ళీ కొట్టొచ్చింది. బండి సంజయ్ గారు మాట్లాడతారు ముస్లింలకు రిజర్వేషన్ లేదని చెప్పి. బండి సంజయ్ గారు ఒక మంత్రి, వారి అదృష్టం, కరీంనగర్ ప్రజల అదృష్టం అనుకుందాం. ఆయన మంత్రి అయ్యిండు. మంత్రి అయినప్పుడు ఆయనకు ఒక మంచి టీం ఉంటుంది, ఐఏఎస్ కూడాతో టీం ఉంటుంది. రిజర్వేషన్కు మూలమైంది, దానికి ప్రాతిపదిక ఏంది, ముస్లిం రిజర్వేషన్ ఉందా లేదా అని కొంచెమన్నా ఆలోచించుకోలేవారు. ఆల్రెడీ ముస్లిం రిజర్వేషన్ ఇక్కడ ఉంది, వాళ్ళు బీసీఈ కింద వస్తారు. అక్కడ పకీరోళ్ళు దూదేకులు ఉంటారు. వాళ్ళు అలా బీసీఈ కింద వాళ్ళు చాలామంది చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు రిజర్వేషన్ లబ్ధిని పొందుతారు. వీరి ప్రధానమంత్రి అంటే వారికే కాదు, మనకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నచ్చినా నచ్చకుండా అందరికీ ప్రధానమంత్రి. భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు నాకు ప్రధానమంత్రి. నచ్చితేనే అయితే కదా సార్ అందరూ, నచ్చాలని రూల్ లేదు, మెజారిటీకి నచ్చేది కనుక కాబట్టి ప్రధానమంత్రి. భారతదేశానికి ప్రధానమంత్రి, మనకు ప్రధానమంత్రి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వయాన గుజరాత్ రాష్ట్రాన్ని పరిపాలించారు ముఖ్యమంత్రి హోదాలో. పరిపాలించినప్పుడు అక్కడ ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చాం. ఆ ఈబీసీ రిజర్వేషన్లో ముస్లింలు కూడా ఉన్నారు. అలా 1990s మండల్ కమిషన్ రిజర్వేషన్స్, మండల్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. ఆ మండల్ కమిషన్ సిఫార్సు మేరకు ఈ రిజర్వేషన్ వచ్చింది. ఇంత కూడా మాట్లాడకుండా, ఇంత కూడా తెలియకుండా, కనీసం వారికి అవగాహన లేనప్పుడు అన్ని విషయాల మీద అందరికీ అవగాహన ఉండాలని రూల్ లేదు కదా. నాకు అన్నిటి మీద అవగాహన ఉండాలని రూల్ లేదు, మీకు ఉండాలని రూల్ లేదు ప్రతి సబ్జెక్ట్ మీద. కాబట్టి వారికి ఒక మంచి అడ్వైజరీ కమిటీ ఉంటుంది, ఐఏఎస్ హోదాది. దీని మీద ఏం మాట్లాడాలని తెలుసుకోవాలి. పుసుకుని వచ్చి చెప్పేసిండు ఆయన. ఇలా మీ ముఖ్యమంత్రి అంటే నేటి ప్రధానమంత్రి తప్ప మరి గుజరాత్ రిజర్వేషన్ తీసేస్తావా? ఇలా బీసీల లిస్ట్ నుంచి ముస్లింలను తీసేస్తావా? ఇక్కడ తీసి మీరు అడిగినప్పుడు అక్కడ ఉండాలి కదా. ఇంకో మాట మాట్లాడండి. అంటే ఇది మీరు అడిగిన ప్రశ్న కాదు అని అవుట్ ఆఫ్ ద వే చెప్తున్నాను. వారి యొక్క అవగాహన గురించి చెప్తున్నాను. రంజాన్ వేళల్లో 10 దినాల్లో 10 గంటల్లో సడలింపు ఉంటుంది. తెలంగాణలో కూడా సడలింపు ప్రతి అనవాయితీగా వస్తుంది, అనాదిగా వస్తుంది. ముస్లిం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరూ కూడా రంజాన్కు నమాజ్ చేసుకోవడానికి సడలింపు ఉంటుంది 10 వేళల్లో. మనకు కూడా బతుకమ్మప్పుడు మనకు లేడీస్కు సడలింపు ఉన్నట్టు వాళ్ళకు కూడా సడలింపు ఉంది ఇవాళ. అదే మాదిరి ఆంధ్రాలో కూడా ఇచ్చాము. సడన్గా వచ్చి ముస్లింలకు ఏదో మచ్చిక చేసుకోనని చెప్పి సడలింపు ఇచ్చిందంటే ఇప్పుడు ఆంధ్రాలో మరి వాళ్ళ ప్రభుత్వమే కదా, వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వమే కదా, కూటమి కదా, వాళ్ళు అక్కడ కూడా సడలింపించారు కదా. అంటే నేను ఏమంటున్నాను మేడం అంటే ఇటువంటి కనీస ఆలోచన పెట్టకుండా మాట్లాడుతున్న మాటలు చెప్తున్నాను. ఇలా బీసీ రిజర్వేషన్ల మీద కూడా తప్పుడు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇంకేమైనా ఉంటే చెప్పండి సవరించుకుంటామని చెప్పిండు. మళ్ళీ రీసర్వేకి పెట్టిండ్రు, అలా కూడా మళ్ళీ రాలే అందరూ. అంటే చెప్పేటి సామెత ఉంది ఎక్కడ వెనకడ ఏంది, హరిదాసు ఉల్లిగడ్డ చందంగా. హరిదాసు హరికథ చెప్పుకుంటూ ఉల్లిగడ్డ తినొద్దు అని చెప్పిండట. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ కూరలో ఉల్లిగడ్డ వేయకుండా ఎందుకు వెళ్ళేదంటే మీరే కదా చెప్పారండి అందట. అంటే అయ్యో అయ్యో పబ్లిక్ కొరకు చెప్పినా మన కొరకు చెప్పింది అన్నాడు. ఇది అట్లుంది వీళ్ళ సామెత అంతా కూడా. ఇలా బీసీ కులాలు అనేది ఒక స్వచ్ఛమైన మనసుతోని
ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా కులాల ప్రాతిపదికన వాళ్ళ ఎవరి కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ అంటలేము మనం. మళ్ళీ బీసీలలో చాలా కులాలు ఉంటాయి. కాబట్టి ఎవరి వాటా ఎంత, ఎవరి కోటా ఎంత తేరాడే. రాజకీయ నాట్ ఓన్లీ ఉద్యోగ రిజర్వేషన్లే కాదు, రాజకీయ రిజర్వేషన్లు కూడా రావాలన్న ఉద్దేశం కొద్దీ రాహుల్ గాంధీ గారు ఒక మంచి ఆలోచన చేపట్టిన పథకాన్ని ఇక్కడ వారు మొదలుపెట్టగానే వాళ్ళకు బీజేపీలకు భయం పట్టుకున్నారు. ఎందుకంటే దేశం అంతా కూడా ఇదే డిమాండ్ చేస్తే మరి మేము ఎక్కడ పోవాలి కదా. వాళ్ళు ఈబీసీ పేరు మీద చాలామందిని చేర్చేసాం, అందరినీ రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళకు ఇవ్వద్దని మనం అనలే. నేనేమంటున్నా మేడం అంటే అన్ని కులాల్లో పేదరికం ఉంది. ఈ కులం ఆ కులం అని అంటారండి. అన్ని కులాల్లో అనగారిన బిడ్డలు ఉన్నారు. అనగారిన బిడ్డలు అంటే మనం ఒకటే కులాన్ని అనవసరం పని లేదు కదా. అన్ని కులాల్లో ఆర్థికంగా సామాజిక పరంగా ఇప్పుడు నేను రెడ్డి కమ్యూనిటీని చాలా అభివృద్ధి ఉందని అనుకుంటాను. నాలో కూడా కూటమి ఉన్నారు చాలా మంది. ఉన్నా సార్, నిన్నగాక మొన్న హబ్సిగూడలో చనిపోలే ఆత్మహత్య చేసుకున్నారు అట్లా. కాబట్టి వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరాలంటే ఇటువంటి కులధరణ జరగాలి, అందులో అందరికి లబ్ధి చేకూరాలని ఒక సదుద్దేశం. మరి మీ పార్టీలో ఉన్న మల్లన్న ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ దాకా పోయింది వ్యవహారం? వారి ఆలోచన విధానం ఏందో వారు బయట చెప్పాలి, పార్టీలో ఇంటర్నల్ పార్టీలో డిస్కస్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ వారికి అవుట్ ఆఫ్ దట్ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరికి ఆలోచన ఉంటుంది. ఆలోచన ద్వారా నేను లబ్ధి పొంది నేనే దానికి ఫైటర్ అనిపించుకోవాలను, నేను దాని లబ్ధి పొంది నేనేదో ముఖ్యమంత్రి కావాలని ఆలోచన ఉండొచ్చు మిత్రునికి. కావాలనే కోరుకుంటాం, ఏముందల్లా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు అనుకున్నారు మన చాలా మందికి సీట్లు వస్తాయని చెప్పి, ఎమ్మెల్సీలు చాలామంది ఆశావారు ఉన్నారు. ఎవరికి ఇచ్చిన సీట్లు రాలే, వచ్చేటోళ్ళకి వచ్చినాయి అంతే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సామాజిక కోణంలోనే ఇస్తుంది. ఏదైనా ఏ సీట్ ఇచ్చినా ఏది ఇచ్చినా సామాజిక కోణంలోనే ఆలోచిస్తుంది. ఇవాళ మల్లన్న గారి ఉదంతం, మల్లన్న గారు తన యొక్క బాధ ఏందో చెప్పలే నాకు తెలిసినంతవరకు అయితే. పార్టీ అంతర్గత పార్టీలో ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలి. తప్పున్నప్పుడు ఇక పలానాది తప్పు ఉంది, పలానా తప్పు ఉంది, దీన్ని చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చర్చించాలి. మరి ఎంతవరకు చర్చించిండో నాకైతే తెలియదు. తెలిస్తే ఒకవేళ చర్చించి చేసినట్టయితే పార్టీ ఆ క్రమశిక్షణ చర్య తీసుకొని ఉండకపోయేది. ఇంకోటి ఏంటంటే బాహాటంగా ఒక కులాన్ని విమర్శించడం అనేది తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ బాహాటంగా ఒక కులాన్ని విమర్శించడం, అది బీసీ కులగణన మీద నేను తప్పుపట్టి చేయలే, బయటికి సస్పెండ్ చేయాలి. మీరు దాన్ని గమనించాలి. వాడిని బీసీ కులగణన తప్పు పట్టిందని చెప్పి సస్పెండ్ చేయాలి. బాహాటంగా ఒక వర్గాన్ని అనే ఒక కులాన్ని దూషించండి. దానికి షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు షోకాజ్ కాకుండా మరి షోకాజ్ నోటీస్కి సమాధానం ఇచ్చిండో ఇవ్వలేదో నాకు కూడా తెలియదు. ఇచ్చినట్టయితే నేను పేపర్లో ఎక్కడ చదవలేదు. నేను ఇచ్చిన వాళ్ళకి ఒకవేళ సాటిస్ఫై ఉండకపోవచ్చు వాళ్ళు. కాబట్టి దాని మీద నేను సస్పెండ్ చేసిన తప్ప ఏదో బీసీ కులగణన తప్పు పడితే సస్పెండ్ చేయాలి. మళ్ళీ అది రాంగ్ కోణం తీసుకెళ్తాం. దాన్ని తీసుకుపోవడం కారకులు ఇవ్వాలంటే మళ్ళీ బీఆర్ఎస్ లాంటి వాళ్ళే. బీఆర్ఎస్ లాంటి వాళ్ళు దాన్ని ఒక వేరే కోణంలో తీసుకుపోయి హైలైట్ చేయాలని చూస్తుంది. ఇవాళ కూడా చాలా మంది అంటారు, మల్లన్న గారు అంటారు, అయ్యో మేము చాలా మంది ఓట్లు వేసినాం, నాలంటూ నేను ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీగా, మరి మా ఓట్లన్నీ బయటకు తీస్తే నువ్వు గెలుతామంటారు కదా. ఆవాదన కూడా ఉంటుంది కదా. అవును, ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే మల్లన్న గారు వారి విజ్ఞతతో ఆలోచించి వారి యొక్క స్టెప్ వారు తీసుకుంటారు నేను అనుకుంటా. కాకపోతే ఏంటంటే ఎవరమైనా ఈ సమాజంలో ఒక కులాన్ని, ఎవరు ఏ కులం మీద ఆధారపడి ఉండట్లే. అందరూ అన్ని వృత్తులు చేసుకుంటారు, అందరూ కలిసిపోతారు. ఇంకా ఈ 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇలా చదువుతో పాటు అనేకమైన సంస్కృతి డెవలప్ అయింది. వీటన్నిటితో పాటు అందరూ వాస్తవం చెప్పాలంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా బాగా పెరుగుతుంది. మునుపటికంటే ఎక్కువ లేదు. ఇంతకు ముందు లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఉండేవి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ కూడా అవుతుంది. కాబట్టి ఇంకా వాటి గురించి ఆలోచించడం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ పంచాయతీ కంటే కూడా. సార్, అట్లాగే కవితక్క మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, నీళ్లు నిజాలు అని. ఏ కాళేశ్వరం మీద కమిషన్ వేసారో అక్కడ అసలు ఏం అపోహలు ఉన్నాయి వాటి మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి పాలన అందిస్తే ఆయన మార్కుని చరిత్రలో ఆయన క్రియేట్ చేయాలనేది ఆయన టార్గెట్ ఉండాలి. కానీ గత చరిత్రలో కేసీఆర్ మార్కును తుడిపేస్తా అనే లక్ష్యంగా వెళ్ళడం అనేది రాంగ్ కన్వే చేస్తుంది కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైనా ఉంటే దాన్ని ముందు రిపేర్ చేయించి నీళ్లు వదిలితే తెలంగాణ ప్రజలకు మంచిది. కానీ కేవలం ఎక్కడ కేసీఆర్కి పేరు వస్తుందో అని ఆ చిన్నది చూపించి అది రిపేర్ చేయకుండా దాన్ని ఎటు చేయకుండా అట్లా పెట్టడం అనేది రేవంత్ రెడ్డి కేసీఆర్ని మొత్తం చరిత్రలోంచి లేకుండా చేస్తా అన్నాడు. అట్లా చేసుడు ఆయన తరం కాదు అనేదేమో బీఆర్ఎస్ అల వాదన. కమిషన్ వేసారు, నిజాలు తేలితే అక్కడ ఏం లేదు, నీళ్లు నిజాలని ప్రెస్ మీట్ పెట్టి కవిత గారు ఇంకొకటి చెప్తుంటారు. మీలాంటి వాళ్ళందరూ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇబ్బంది అని మీరు చెప్తుంటారు. అని ఇందులో ఈ జనాలు ఏం చూడాలి సార్? అసలు మీరు చెప్పింది నేను చెప్పింది చరిత్ర సృష్టిస్తారు వాళ్ళు. ఎందుకంటే లిక్కర్ రన్లు అవుతారు వాళ్ళు, ఒక చరిత్ర సృష్టించరు. అటువంటి చరిత్ర మాకు అవసరం. జనాలను దోపిడీ చేసే చరిత్ర భారతదేశ ప్రజలు క్షమించారు కాదు. ఒక్కొక్క ఆనవాళ్ళు లేకుండా చేసే పరిస్థితి ఎవరు చేసిండ్రు? ఇందిరమ్మ ఇల్లు పెట్టింది ఎవరు?
పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పి దాని ప్లేస్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఎందుకు పట్టుకొచ్చినావు? అవునా కదా? ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రను తూర్చేసిన వాళ్ళు వాళ్ళకి చెప్తున్నాడు కదా. యూనివర్సిటీలు పెట్టింది ఎవరు? గత కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఆ యూనివర్సిటీలో నిర్వీర్యం ఎందుకు చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు పట్టుకొచ్చినాడు కదా. ఇవాళ మారుమూల ప్రాంతాల్లో సింగిల్ టీచర్ బల్లను పెట్టింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి మా సింగిల్ టీచర్ బల్లను ఎందుకు మూసేసినావు కదా? పేదోడు చదువుకోవద్దనే కదా. మళ్ళీ నిన్ను పురాతన యుగంలోకి తీసుకెళ్ళాలి కదా. సింగిల్ టీచర్ బళ్ళు ఎక్కడ ఉంటాయి మేడం? గూడాలల్లో, పల్లెలల్లో, మాన్యాలల్లో ఉంటాయి అవి. ఆ టీచర్ బలను వదిలేస్తే చిన్నపిల్లాడు చదువుకుంటాడా? ఎన్ని మైళ్ళ దూరం పోయి చిన్నపిల్లని చదివిస్తారు వాడైనా? చదువుకున్నవాడికి ఉంటే వాడికి ప్రశ్నించే గొంతులు అయితే అని చెప్పి వాళ్ళను ఇక ఉద్యోగాలు ఇవ్వండి. అందుకే కదా నువ్వు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలన్నింటి కూడా కులపతులను నియమించకుండా నిర్వీర్యం చేసింది నువ్వే కదా. ఈమెను అమెరికా పంపించిండు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? రేవంత్ రెడ్డి గారి కంట్రోల్లో ఉండదు కదా. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది కదా దానిలో నీళ్లు నిలపకూడదని చెప్పి. వాళ్ళంతా ఇంగిత జ్ఞానం లేదా వాళ్ళకు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణ ప్రభుత్వ చేతిలో ఉండదు. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ చేతిలో ఉంటుంది మీన్స్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై దెమ్. వాళ్ళ వింగర్ ఒకటి. ఈ దేశంలో ఎక్కడ ఏ డ్యామ్ కట్టినా కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చూస్తారు. వాళ్ళు పక్కబండి ఒక కెనాల్ కట్టిన తర్వాత దాని పక్కన ఇది ఉండకూడదు, ఇంత దూరం ఇది ఉండకూడదు, దిస్ షుడ్ బి ద బఫర్ ఏరియా అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు కదా. వాళ్ళు చెప్పిన సూచనలే కదా. ఇవాళ ఒక్కటి ఆలోచించండి మేడం, నేను ఒకటే మాట చెప్తాను. నీరు పల్లె మెరుగు నిజము దేవుడెరు. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పద్యాలు అని తెలుగు. మీరు తెలుగు మీద చదివిన నేను తెలుగులో చదువుకునేవాడిని. అటే పోతాయి. డ్యామ్ను కట్టినావు, ఎత్తిపోతల పథకం ఎవరు ఎత్తిపోవాలి? నువ్వు చేసిన పథకాలతోని తెలంగాణ ప్రజలేమో ఎత్తిపోవాలి, నీ పథకంతో ఏమో నువ్వు దాచుకోవాలి. అనేక మంది ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు ఆ రోజు నేను కూడా చెప్పాను. వీళ్ళు నేను ఇక టీవీ పేరు చెప్తే ఇంకో టీవీలో మాట్లాడుకుంటే ఇంకో టీవీ పేరు చెప్తే బాగుండదు. కానీ నేను ఆ రోజు ఒక టీవీ ఛానల్లో నేను లైవ్లో ఉన్నా. కేసీఆర్ గారు శంకుస్థాపన చేస్తున్నాను. మేడిగడ్డ తెలంగాణ పాలిట పాటిగడ్డ అవుతుంది. కాళేశ్వరం తెలంగాణ ప్రజల పాట శనీశ్వరం అని చెప్పాను. నేను ఒక లేమ్యాన్ని. ఒక ఎకరా నీళ్లు పారించడానికి 50,000 రూపాయల కరెంటు బిల్లు వస్తే ఎవరు పే చేయాలి? ఒక ఎకరానికి 50,000 రూపాయలు లాభం వస్తుందా? అంటే 50,000 రూపాయలు పోగా, నీ పెట్టుబడి పోగా, నీ శ్రమ పోగా ఒక ఎకరాకి నువ్వు ఇంచుమించు 1,00,000 రూపాయలు సంపాదించాలి. ఉత్పత్తి కావాలన్నా ఎక్కడి నుంచి రావాలని? అంటే కేవలం ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిందో అది చరిత్ర రూపపడడానికి ఇది చేసిన పరిణామం. ఇది నిజం. నీళ్ళు నిజాలు కాదు, ఇది నిజం. ఇది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 30,000 కోట్ల రూపాయలు జరిపోయే ప్రాజెక్టు. ఇవాళ నువ్వు వాడుతున్న కెనాళ్ళు ఏవైతే ఉన్నాయో నీ కాళేశ్వరం కూరేశ్వరం మారిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ జమానాలో కట్టిన శ్రీరామ్ సాగర్ కానీ ఎల్లంపల్లి బ్యాక్ వాటర్స్ నుంచి కానీ ఇవాళ ఆ రోజు ప్రాణహిత చేవల గురించి తవ్విన కాలువల వరద కాలువ ద్వారానే ఇవాళ మిడిమారే నిండింది, నువ్వు కట్టుకున్న మల్లన సాగర్ నిండింది, నీ పొలాల కొరకు కట్టుకున్న రంగనాయ సాగర్ నిండింది, ఆడ ఉన్న కొండపోచమ్మ సాగర్ నిండింది. ఎవరు కట్టిందంతా నిండింది? ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టిందంతా. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన పోచంపాడు కానివ్వండి, శ్రీరామ్ సాగర్ కానివ్వండి, ఈ రోజు ఉన్న శ్రీశైలం కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, ఎక్కడ కూడా ఒక బీట కూడా వారలేదు ఇంతవరకు. నువ్వు కట్టింది ఎన్ని రోజులైంది? బీటలు వారింది. నీ ఆలోచన విధానం గట్టుంటుందని నేను చెప్తున్నా. ఇవాళ మీ యొక్క భావదారిద్ర్యానికి, మీ యొక్క ఆలోచన విధానానికి నిదర్శనం చెప్తున్నాను. మీ ఆలోచన విధానం కూడా ఏదో రాయడానికి కొన్ని పేపర్లు ఉన్నాయి, కూస్తే ప్రసారం చేయడానికి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, మా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, మేము చేసుకుంటామని చెప్తే కాదు. వాస్తవం ఇది. ఎవరి చరిత్ర ఎవరు మరిపోయారనుకున్నారు? ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ మా చరిత్ర. ఇవాళ మేము చేవలేదానికి వాళ్ళనుకున్నాం. నీళ్ళు నువ్వు ఏడాదికి ఇచ్చినావు నీళ్ళు? ఇవాళ ఎంతవరకు వచ్చిన నీళ్ళు? ఎన్ని కోట్లు? 1,25,000 కోట్లకు పెట్టుకొస్తే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటే పూర్తి భౌగోళిక పరిస్థితులు, నీరు ఎక్కడుందనేది కేసీఆర్ గారికి చాలా అవగాహన ఉందనేది ఆయా రంగాల మేధావులు కూడా అంటుంటారు కదా. ఇంజనీర్లు ఎందుకు మనప్పుడు? మరి నీ మిషన్ భగీరథ ఎక్కడ నీళ్ళు వస్తుంది? ఏంటంటే నీళ్ళు వస్తుంది? నాతో రండి, వాళ్ళు ఎందుకు ఇస్తా? నా కాన్సెన్స్కి రానండి.
నా కాన్స్టిట్యూన్సీకి రండి, ఏ మిషన్ బాగలేదు. ఇప్పుడు మీకు ఫోన్ ఇంతకుముందు మీకు రాకముందు ఇంకో ఫోన్ మాట్లాడాను నేను, సార్ నీళ్ళు ఎత్తలేవు సార్ అని, మంచినీళ్ళు రావట్లేదు సార్, స్టార్ట్ అయింది సార్ అని. నేను రోజు ఊళ్ళో పోటీ తిరుగుతాను. కానీ ఆయన కేటీఆర్నే గెలిపించుకున్నారు కదా సిరిసిల్లలో. గెలుపోవడం సార్, గెలుపోవడంలో వేరు. నేను చెప్తున్నా, గెలుపుకు పనికి సంబంధం లేదు. ఇవాళ ఎందుకు గెలుస్తాను, ఎట్లా గెలుస్తానో తెలుసు. చెప్పాలంటే ఇంకోటి చెప్తాను, మీరు గెలుపోవడం తీసుకొచ్చాను కాబట్టి వీళ్ళ భావదారిద్ర్యం చెప్తున్నాను నేను. బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల పట్టణంలో 275 కోట్ల రూపాయల బకాయి పెట్టినారు వీళ్ళు. ఆ పద్మశాలిని బ్లాక్మెయిల్ చేసిన వీళ్ళు. నాకు ఓట్లు లేకుంటే, నన్ను గెలిపేకుంటే మీకు ఈ డబ్బులు రావని చెప్పి. మీరు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో మీరు ఓటింగ్ సరళిని చూసుకున్నట్టయితే, గ్రామీణ ప్రాంతాలను టౌన్ మీరు బేరీది వేసినట్టయితే సిరిసిల్ల టౌన్ చేపెట్టి మాత్రమే గెలిచిండు ఆయన. నాకు 14,000 పైచీల కోట్లు నాకు వస్తే ఆయనకు వచ్చినాయి 45,000 చిల్లర. గెలిచిన మెజారిటీ 27,000. అంటే చేసింది ఎక్కడ అంటే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలతో, డబ్బులు వంచి, మద్యం వంచి, అధికార దుర్వినియోగం పాల్పడి, ఓడేమో కొబ్బరికాయలు పట్టుకొని తిరుగుతాడు, ఓడేమో శాంక్షన్ లెటర్లు పట్టుకొని తిరుగుతాడు. కుల సంఘాల పేరు మీద కొబ్బరికాయలు కొట్టాలి, ఓడు 5 లక్షల రూపాయల శాంక్షన్ లెటర్ ఏర్పడు. నువ్వు చేయని అవినీతి అక్రమాలు లేవు. ఇవాళ నేను సవాల్ చేసిన, నేను మద్యం పంచలేదు, మా పైసలు పంచాలంటే రా అని చెప్పిన, పంచ అని చెప్పి ప్రమాణం చేద్దాం రమ్మని చెప్పిన, రాలే అటువంటి వాటికి రాదు. ఆ రోజు అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేసినారు చెప్పడానికి చాలా ఉంటాయి శ్రీరంగ నీతులు. కానీ మీరు ఇవన్నీ అంటున్నారు కదా, 6 గ్యారెంటీలు అమలు దిశగా మేము పోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అని. అంటే ఎమ్మెల్సీ రిజల్ట్స్ క్లియర్గా కనిపించినాయి, బీజేపీకి పోయినాయి. తర్వాత రేవంత్ రెడ్డి గారు పోయి మాకు గెలిచినా గెలవకుండా పెద్ద ఫరక్ లేదు అన్నట్టుగా మాట్లాడడం, మొన్న రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్లో బీజేపీ మనుషులు ఉన్నారేమో అనడం, దానికి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కొంచెం ఆజ్యం పోసినట్టు అవ్వడం, ఇదంతా ఎక్కడ సార్? మీరు అంటున్న అమలు ప్రజాపాలనకు వస్తున్న రిజల్ట్కు కనిపిస్తున్న విషయాలకు పొంతన లేకుండా ఉంది కదా. ఒక టీవీ ఛానల్గా, ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఇటువంటి ప్రశ్నలు అడగడం మీ సహజం. ప్రతిపక్ష పార్టీలు దాన్ని టీ కప్పులో చూసి ఒక తుఫాన్గా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడం కూడా సహజం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, నేను ఇన్ని పనులు చేసినా కదా, చేసినప్పుడు మీ ఓటు వేయకపోతే మీ అది ఇష్టం అన్నాడు. దీంతో నా యొక్క ముఖ్యమంత్రి పదవి పోదు, నా ప్రభుత్వం కూలదు. కానీ నేను రాగానే మొదటి సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన, జాబ్ క్యాలెండర్ ఇచ్చిన, ఇన్ని పనులు చేసినా కదా. నేను చేసినప్పుడు మీరు మీకు అనుకూలంగా పనిచేసిన ప్రభుత్వాన్ని మీరు గెలిపించుకుంటే, వ్యక్తిని మీరు గెలిపించుకుంటే, మీకు ఇంకా నేను ఎంతో ఉత్సాహంతో పనిచేస్తా. మీరు నా యొక్క శ్రమను గుర్తించాలని నేను భావిస్తా. గెలిపించలేదంటే వద్దన్నట్టే కదా సార్. చేస్తా, అయినప్పటికీ నా డ్యూటీ చేస్తాను. మీరు అది ఇంకా వినలే. అయినప్పటికీ కూడా నా డ్యూటీ చేస్తా, ఎందుకంటే నేను వచ్చిందే ఆ ఎజెండా మీద వచ్చిన. కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒక పార్టీగానే కాకుండా వ్యక్తుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు రిజల్ట్ ఎట్లుంటాయి మేడం అంటే వ్యక్తుల మీద కూడా ఆధారపడి ఉంటాయి, ఆ క్యాండిడేట్ మీద కూడా. కాబట్టి ఆ క్యాండిడేట్ మీద కూడా ఆధారపడి ఉండొచ్చు. దానికి రేవంత్ రెడ్డి గారు అన్నందుకే ఓడిపోయాను. రేవంత్ రెడ్డి గారు చెప్పిందేమో ఒక వైడర్ పర్స్పెక్టివ్ చెప్తారు. ఆ పర్స్పెక్టివ్ని తీసుకొచ్చి కొందరు దాన్ని ఏమంటారు చూడండి, కోడిగుడ్డుకి వికరంగా మాట్లాడడానికి అది వర్ణయుధం. ఇవాళ రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడాను కాబట్టి కోవట్లో ఉన్న రాహుల్ గాంధీ ఆయన గుజరాత్లో మాట్లాడింది అన్నమాట. వారు గుజరాత్లో మాట్లాడారు అన్నమాట. తెలంగాణలో 22% ఓటు పెంచుకున్నాం అనమాట. గుజరాత్లో 5% ఓటు పెంచుకోమన్నాడు. దానికి దీనికి అన్వయించి కోడి ఏమంటారు చూడు, మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టి మాట్లాడాక అంటే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా భావజాలితులతో మాట్లాడే మాటలు. కానీ కాంగ్రెస్ అధికార సోషల్ మీడియాలో ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజాపాలన కావాలంటే మాకు ఫామ్ హౌస్ పాలన కావాలని తీర్పు ఇచ్చారు కదా. ఇది కొంచెం మొత్తం మంది ఓటింగ్ చేస్తే అక్కడ కనిపిస్తుంది కదా. ఇక సరే, అది మళ్ళీ బీఆర్ఎస్ వింగో అంటారు. అంతే కదా మరి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ వింగులకే పోతాయి అవన్నీ. ఫామ్ హౌస్ కావాలన్నా, ప్రజాపాలన. ఇప్పుడు నేను పెట్టుకున్నాడు మహేందర్ రెడ్డి కావాలన్నా, కృష్ణవేణి గారు కావాలన్నా అంటే నా విధానంలోకి పంపిస్తే కృష్ణవేణి గారు మీ దానికి పోతే కృష్ణవేణి కోట్లు ఇస్తారు, నా దానికి వస్తే మహేందర్. పెట్టింది కాంగ్రెస్ సోషల్ మీడియాలోనే పెడితే కూడా బీఆర్ఎస్ కు సపోర్ట్ గా రావడం కదా. ఎవరు పెడతారు మేడం అది? అవన్నీ కూడా కొంతమంది కావాలని దానిలో ఎంటర్ అయి పెట్టుకున్నది. ఇప్పుడు మీకు పని లేకుంటే మీరు 10 పెడతారు, నాకు పని ఉంటుంది, నేను పెట్టనే పెడతాను. చూడలేదు ఉండదు మీ సోషల్ మీడియాలో, మీరు అనేదాకా నేను చూడలేదు. వాస్తవం చెప్తున్నాను, మీరు వేరే రకం కాదు, వాస్తవం కూడా నేను చూడలేదు. తర్వాత సార్, మీరు సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన భూ కబ్జాలకు గురైంది. కేటీఆర్ మనుషులు 1000 ఎకరాలు కబ్జా చేశారు అని అన్నారు కదా. ఇప్పుడు అధికారం మీ పార్టీదే ఉంది, ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి? అసలు అవి నిజమే అబద్ధమా, ఏమైనా ప్రూవ్ అయిందా? నిజమైంది కాబట్టి అది గుగ్గులు పెట్టేది. కేటీఆర్ గారు పోయి కాంగ్రెస్ ఏంటో చేస్తుండే ఆయన.
ఇవాళ ఒక్కొక్కటి తీగలాగితే డొంకంత కదిలినట్టు ముందర ఏదో 200-300 ఎకరాలు అనుకున్నాం మేము. అది 2-3 ఎకరాలకు చేరింది. ఇలా బయటపడుతున్నాయి అందరూ కూడా వాళ్ళే కదా, వాళ్ళ మనుషులే కదా, జైల్లో పోతుంది కూడా వాళ్ళే కదా. అంటే కక్ష చర్యలు అంటున్నారు కదా, ఇది జరిగే వరకు అది అంటారు. నేనేమంటున్నా అంటే ఇది జరిగే వరకు అది అంటారు. మానవ ఇప్పుడు ఏదో మాట అంటారు వెనక మన నానమ్మ తాతమ్మ అంటారు, నరం లేని నాలుగు ఖరాబాయి, నాలుగైతే నరం ఉండదు ఎటనే తిరుగుతాయి. అంటే ఇప్పుడు అవినీతి జరిగిందా నిరూపించుంటారు, నిరూపిస్తుంటే బయటపడ్డానికి కక్ష సాధించుతుంది అంటారు. అంటే రెండు నువ్వే మాట్లాడుతున్నావు కదా. నేను అనేది కూడా అదే, బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు కానీ ఒక నైతికత లేదు, మాట మీద నిలబడే ఒక నైజం లేదు వాళ్ళకు. వాళ్ళు ఓడదాడదాకా ఓడమల్లప్ప, ఓడదాడిన తర్వాత బోడమల్లప్ప అనే ఒక సంస్కృతి నుంచి అబద్ధాల పునాదులపైనే టీఆర్ఎస్ పార్టీ నిర్మించబడ్డది. ఆ అబద్ధాల మీదనే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. అవి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, మహిళలకు ఉద్యోగం ఇస్తా, ఆఖరికి వడ్డీ లేని వడ్డీ కూడా కొట్టినారు. అటువంటి సన్యాసులు వచ్చి మళ్ళీ మా మీద మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు రైతులు అసంతృప్తితో ఉన్నారంటున్నారు, అది అబద్ధం అంటారా కాంగ్రెస్ ప్రభుత్వం మీద? మేడం, ఏవి చేసినా తప్పకుండా కొన్ని విషయాలలో ప్రభుత్వం ఎంత చేసినా కొన్ని చేయలేకపోతుంది. దానికి కారకులు ఎవరు? మూల కారకులు లెక్క పెట్టాలి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా చిన్నాభిన్నం చేసి 7 లక్షల కోట్ల అప్పును పెట్టి 42,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టి ఇవాళ ఇంచుమించు ఈ రాష్ట్ర బడ్జెట్లో సగం 72,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మిత్తులు కట్టడానికి పోతుంది నువ్వు చేసిన అప్పు. 45,000 కోట్ల రూపాయలు జీతాలకు పెన్షన్లకు పోతుంది. మిగిలిన 15-20 కోట్ల రూపాయలే ఇలా నువ్వు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేపట్టాలి. ఇంత కష్టకాలంలో కూడా 26,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసిండ్రు. కొందరికి అందలేదు కావచ్చు, దానికి అనేకమైన రీజన్స్ ఉన్నాయి. అందని వాళ్ళని బట్టి చూపించారు కాదు, ఇక 1%-2% డెఫినెట్గా అందాయి. ఎందుకంటే దానికి అనేక ఆధార్ కార్డు లింక్ లేకుండా వాళ్ళ పట్టాదారు పశువులు పేరు తక్కువ ఉండవు. కొన్ని అక్కల 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ వాళ్ళు ఉంటారు. అవి మాకు 2 లక్షల జీతం అయిపోతుంది కదా, నాకు 2,50,000 రూపాయలు అప్పు ఉంది కానీ నాకు 2 లక్షల రూపాయలు చేస్తే అయిపోతుంది కదా అని అటువంటి వాదన, ఏదైతే కేటీఆర్ వాదన, కవిత వాదనలు ఉంటాయి. అవన్నీ అటువంటి కొందరికి ఉండకపోవచ్చు. అదే మాదిరిగా ఇలా రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలి. రైతు భరోసాకి ఇలా పరిస్థితి లేదు బాగా. వేయలే, మాకు తెలుసు, అది నాకు కూడా పడుతున్నాయి రైతు భరోసా పల్లె, నాకు కూడా పరిస్థితి అంత సంక్లిష్టంగా ఉన్నది, తయారైంది కదా. కాబట్టి డెఫినెట్గా ఏదైతే మేము అనుకున్నామో ఆయన అన్న వాటిలో చాలా మటుకు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, దాంతోపాటు 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇలా 3 ఎకరాల వరకు రైతు భరోసా వేయడం జరిగింది. అలాగే వడ్డీ లేని రుణాలను పెంచడం జరిగింది 10 లక్షలకు. ఆరోగ్యశ్రీ ఇలా 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇలా నా ఒక్క కాన్స్టిట్యున్సీలో నేను సంవత్సర కాలంలో, అంటే ఇంచుమించు 14 నెలల పరిపాలన, 14-15 నెలల పరిపాలనలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నేను ఒక్కరిని నా కాన్స్టిట్యున్సీలో, అంటే కేటీఆర్ ఎమ్మెల్యే కూడా వేరే ఉంటుంది, ఆయన కూడా చేసుకోవచ్చు. నా కాన్స్టిట్యున్సీలో నా ఆఫీస్ నుంచి 6 కోట్ల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇచ్చింది. ఎప్పుడు ఎవరు ఇవ్వలే. అదే మాదిరిగా ఎల్ఓసీలు ఆపరేషన్ చేయించుకోవడానికి ఇంచుమించు 1,70,00,000 ఇచ్చింది. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. అంటే 7-7.5 కోట్ల రూపాయలు కేవలం ఆరోగ్యం వైపించడం, పేదవాడికి అందుబాటులో ఉండడానికి ఇచ్చినాను. నువ్వు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇచ్చినావు, నువ్వు ఇలా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కరాదు నాకు ఇచ్చినావు. కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడ చూసినా తెల్లారు వేస్తున్నా పేపర్లలో, వాట్సాప్లలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చిందని వస్తుంది. నీకు ఇస్తుంది సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులన్నీ కూడా తగలబెట్టిపోతుంది. నువ్వు ఇరిగేషన్ తీసుకురాకపోతుంది, ప్రజలకు తీసుకురాకపోతే ఎంత కేసు అక్కడ ఉన్న వనరులను దోచుకోవడానికి ఇసుకను దోచుకోవాలి, భూములను దోచుకోవాలి. కానీ సార్ మీరేమో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంచభూతాలలోనూ దోపిడీ జరిగిందనేది మీరు అనేక వేదికల మీద చెప్పుకుంటూ వస్తున్నమాట. ఇప్పుడు కూడా చెప్తాను, చాలా తక్కువ టైం, ఒక 12-13 నెలలు అయిందంతే గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ 13 నెలలకే బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే టీఆర్ఎస్ క్యాండిడేట్లు ప్రచారం చేస్తారు కదా, అసలు నిలబడవద్దు, వాళ్ళే ఒక టీఆర్ఎస్ క్యాండిడేట్ నిలబెట్టుకుని ఓట్లు వేసి మరి బీఆర్ఎస్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంత వ్యతిరేకత 13 నెలల్లో వచ్చింది అని అంటున్నారు కదా సార్. ఒక నెల క్రితమే కదా ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది. అంత పట్టుదల ఉన్నాడు, ఏడిపోయినా మా నాన్నకి నీరాజనం పడతాను, మా మామకు పడతాను అని చెప్పి ఇద్దరు ఊగదంపుడు స్వడబ్బా పరస్పర డబ్బా కొడతా ఉన్నారు కదా వాళ్ళిద్దరు. మరి ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎందుకు నిలబెట్టుకుని? అది మీరు అడుగుండి ముందాల. ఎక్కడికైనా పోతే వాళ్ళు అడుగుతారు కదా, కొడుతారు కదా, వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు కదా. ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎందుకు పెట్టి దెబ్బలు అడుగు? ఇలా మేధావులు, విద్యార్థులు,
ఉద్యోగులందరూ కూడా మీకు పట్టం కట్టుకుని అంటారు కదా, మీ నాయన రేడిపోయిన బ్రహ్మరథం కడతారు కదా, పట్టినప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎందుకు నిలబెట్టలేదు అని అనుకుంటారు. అదమ్మా మీరు అన్నది ఇవాళ అడిగింది, మీరు వాళ్ళు కనిపిస్తే వాళ్ళని అడుగుతాం. మీరు అన్నది ఇవాళ అడిగింది, మిమ్మల్ని వేరే రకంగా అడగలేదు. అయ్యో అర్థమైంది సార్, లేదు సార్ మా బాధ్యత అది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కనిపిస్తే అడుగుతాం. రిజల్ట్ వచ్చిన రోజులు అయింది, గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ వచ్చి 27 నాడు పోలింగ్ జరిగింది, ఫిబ్రవరి 27 నాడు. అంటే దానికి తేడా ఎంత? 2 నెలల తేడా. 2 నెలలకు 6 నెలల ముందు నుంచి కూడా ఇదే మాట అంటారు కదా. ప్రభుత్వం వచ్చినాక 10 రోజులకే అన్నారు కదా ఈ మాట. అది ఇక పోతుంది, ప్రభుత్వం కూలుతుంది, కాలుతుంది, దీని అయిపోయింది, పని అయిపోయింది అని అప్పటి నుంచే మొదలుపెట్టిన వాళ్ళు. అంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ప్రపంచం అంతా చుట్టొస్తాడు. వీళ్ళు నయా గోబల్స్, వెనకడ గోబల్స్ ప్రచారం ఉండేది, దానికి మించిన తాత ముత్తాత వీళ్ళు. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ. ఇవాళ ఇంతమంది బీసీ కులం గురించి వీళ్ళు మాట్లాడతాం కదా. వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ఏ ఒక్క బీసీ కన్నా ఇచ్చినా మరి? ఆమె పోయి బీసీల ముసలి కలిసి మాట్లాడతారు. ఆమె పోయి ఢిల్లీలో మహిళా రిజర్వేషన్, దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ కావాలని మాట్లాడతారు. ఇక్కడ ఏ ఒక్క మహిళ కన్నా మొదటి మంత్రివర్గంలో మంత్రి ఉన్నారా? టీఆర్ఎస్ మొదటి సంవత్సరం 5 సంవత్సరాల పరిపాలన ఉన్నారా మంత్రి? ఎవరికి ఇచ్చిన వాళ్ళు మంత్రులు? తర్వాత వాళ్ళు ఆ తప్పును సరిదిద్దుకున్నారు కదా. సరిదిద్దుకున్నాడు అంటే ఇప్పుడు ఎంతమంది మాట్లాడతారు సరిదిద్దుకున్నారు? ఎవరికి ఇచ్చాను అంటే డూడు బసవళ్ళకి ఇచ్చి నేను మాట్లాడితే తప్పైతుంది కావచ్చు. వాళ్ళ నీకు నిటారుగా నిలబడి మాట్లాడేటోళ్ళకి ఇవ్వాలి, నిటారుగా నిలబడి పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి. అడుగులకు మడుగులు వస్తుంది కాదు సార్. అట్లాగే ఒక ప్రభుత్వంకి హెడ్గా సారథిగా ఉన్న ముఖ్యమంత్రి ఆవేశపూరితంగానో అనాలోచితంగానో నిర్ణయాలు తీసుకుంటే కష్టమైతే, అనుభవ రాహిత్యమో లేకుంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవి వచ్చిందో కానీ అభివృద్ధి ఒక్క రోజులోనే రావాలి, మార్పు ఒక్క రోజులోనే రావాలి, ఇన్నేళ్ల నుంచి జరిగిన ఒక మూసి ప్రక్షాళన వెంటనే జరగాలంటే అది సుదీర్ఘ ప్రణాళికలతో కూడుకున్న అంశం. అవి చేయడం వల్ల వచ్చిన బాధితుల్ని టీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ గారు కలిసిరు, వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ గోడు చెప్పుకున్నారు. తర్వాత అభివృద్ధికి ప్రధాన తూకంగా ఏం చూస్తారంటే అక్కడ రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుడు అనేది అభివృద్ధికి సూచికగా చూస్తారు. ఈ 1 ఇయర్లో మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం దెబ్బతిని రియల్టర్లు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళు అభివృద్ధి అంటున్నారు, ఎక్కడ అభివృద్ధి ఉంది? ఎటు రంగం అటే క్షీణించిపోతుంది. హైడ్రా అంటున్నాడు, కూలుస్తున్నారు, హైదరాబాద్ అంటే భయపడుతున్నారు. ఇది చూసే రావాలి కదా ఎవరైనా పెట్టుబడులకైనా అనేది చాలా బలంగా ప్రతిపక్షం కాదు, అసలు ప్రజలు మాట్లాడుకుంటున్నారు కదా. నేను ఏమంటున్నా మేడం అంటే ఆవేశపూరితంగా ఆలోచన ఇచ్చేదని చేస్తున్నా అనేది ప్రజల భావన అని మీరు అంటారు కదా. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఎవరు మొదలుపెట్టినారు? కానీ ఇంత అగ్రెసివ్గా పోలేదు కదా, చేశారు కానీ కన్స్ట్రక్టివ్గా చేశారు కదా. మూలాలకు వెళ్ళండి, వాళ్ళే అన్నారు కానీ కన్స్ట్రక్టివ్ ఇట్లా కూలగొట్టలే కదా. జనాలు అయితే కూలగొట్టి భయభ్రాంతులకు గురి చేయలే కదా. జనాలు మూసినది ప్రాజెక్టులో ఇల్లు కట్టుకోవడం టైం ఇవ్వాలి కదా సార్ వాళ్ళకు. ఒకవేళ తప్పే చేసినా కూడా మీది ఇట్లా పొరపాటు ఉంది. వారు చెప్పింది ఏంది? దాన్ని 2 జోన్గా డివైడ్ చేసిన. ఒకటి నదీ గర్భంలో ఉన్న వాళ్ళు, నది చివరిలో ఉన్న వాళ్ళు. నదీ గర్భంలో ఉన్న వాళ్ళని తీసేసి వాళ్ళకి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కోరుకున్న కాడ ఇల్లు వాళ్ళకి షిఫ్ట్ చేసి ఇచ్చేయడం జరిగింది. నదీ మూలం మీద ఎవరైతే నదికి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మార్కింగ్ చేసుకున్నారు అంతే, మార్కింగ్ చేసిండ్రు. మార్కింగ్ డజంట్ మీన్ దట్ దే ఆర్ డిమాలిషింగ్ ఇట్. నోటీసులు ఇస్తే దానికి కాకముందు నేను ఏమంటున్నా అంటే ప్రతి సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇవాళ రిపోర్టర్ అయిపోయింది, సోషల్ మీడియా అయిపోయింది. అండ్ పెయిడ్ ఆర్టిస్టులు వస్తారు, పెయిడ్ ఆర్టిస్టులతో మాటలు చెప్పిస్తారు. అంటే బాధితులే స్వయంగా వీడియోలు తీసి ఏడుస్తున్నారు కదా సార్. బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా నదులను ఎవరు సజీవంగా ఉంచుతారు? ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా నదులను సజీవంగా ఉంచాలి. నదుల వెంటనే సంస్కృతి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ సంస్కృతి జరుగుతుంది, నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. ఎందుకంటే దాని వెంబడి వ్యాపారం జరగవచ్చు. ఆ నీళ్లు ఎప్పటికి ఉండడం వల్ల నీకు పంట పొలాలు బాగుండొచ్చు. కాబట్టి ఆ నదిని సజీవంగా ఉంచాలనే ఆలోచన నీవు స్టార్ట్ చేసినావు. నువ్వు పండబెట్టినావు ఎందుకో నోన్ రీజన్స్కు దాన్ని మొదలుపెట్టినావు. ఇదే మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాబర్మతి నదిని అంతా కూడా క్లీన్ చేసిండు కదా. ఇప్పుడు యమునా నదిని క్లీన్ చేసిండు కదా. చేసినప్పుడు ఎక్కడైనా జరగలే కదా. అంటే ఇక్కడ ప్రతిపక్షాలకు ఎంతసేపు ఏంటంటే కుళ్ళు పాత్ర. అదే కిషన్ రెడ్డి గారు వచ్చి గొడవ చేస్తారు, అదే బండి సంజయ్ గారు వచ్చి గొడవ చేస్తారు.
మరి అది తప్పని చెప్పు, మోడీ గారు చేసింది తప్పని చెప్పు. కానీ ఇంత వేదన అక్కడ లేదు కదా సార్. ఎక్కడైనా మేడం బిగినింగ్ చేయాల్సిందే. అభివృద్ధి జరగాలంటే కొన్ని ఆటంకాలు జరుగుతాయి. మల్లన్న సాగర్ మీద అనేకమైన వ్యతిరేకత వచ్చింది. సూసైడ్లు చేసుకున్నారు. ఆపినావా మల్లన్న సాగర్ నువ్వు? అనేక మంది రైతులు ఊళ్ళ కూలి తరలిపోయినాడు. తల్లికి పిల్ల చెట్టు పుట్ట పట్టుకొని పోయినారు. ఇవాళ అభివృద్ధి వెనుక కొన్ని జరుగుతాయి. ఇవాళ అవన్నీ వల్ల వాళ్ళు లీగల్గా వచ్చిన వాళ్ళ దానికి కారకులు ఇవ్వాలి. ఇల్లీగాలిటీకి నీ 10 ఏళ్ళ యొక్క దౌర్భాగ్యమైన పరిపాలన, నీ లంచగొండితనం, నీ అవినీతి అక్రమం పరిపాలనకు వచ్చిన వాళ్ళందరికీ అక్కడ నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఆడ. నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను కదా, ఆ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే నువ్వు వాళ్ళందరూ ఆడు ఉండకపోరా? నదీ గర్భంలో వాళ్ళు ఇల్లు గుడిసెలేసుకుని ఆ దొంగలలో పనుకుందరా? వాళ్ళ అనారోగ్యానికి ఇలా గురవుదురా వాళ్ళు ఇవాళ? నేనేమంటున్నా మేడం అంటే మనం అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ఎవడో లేవుటేసిండు, ఎవడో కట్టిండు కాదు. అధికారులు ఇచ్చిండు. అధికారులు పోని లోపలికి పోవాలి, ఎక్కడో ఒకటి ప్రక్షాళన జరగాలి. దానికి రేవంత్ రెడ్డి కారకుడు అయితే మూలమైతే కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మూలమైతే కావచ్చు ఇవాళ. కానీ ఈ నగరం ప్రజలది, హైదరాబాద్ తెలంగాణ సొత్తు అది, మూసీ నది ప్రజలది. మూసీ ప్రజలకు ఉంచాలి, కాపాడాలి, భావితరాలకి చరిత్ర చెప్పాలి. మూసీ నది అంటే మురికి కూపం కాదు, ఇది ఒక సజీవమైన నది అని చెప్పాలి ప్రజలకు. ఇక్కడ నుంచి నల్లగొండ దాకా పారకం ఉంది దీనికని చెప్పాలి. ఆ చరిత్రను తీసుకురావడం తప్ప కొంతమంది నష్టపోయిన కాదని అంటలేను. తెలుసో తెలియకో కొంతమంది కొన్నారు, కష్టపడి చెమటోటి పైసా కూడబట్టుకొని ఇలా రియల్ ఎస్టేట్లో మోసాలకు గురై, ఆ రియల్ ఎస్టేట్ మోసాలకు గురి కాబట్టడానికి కారణాలు అధికారులు కాదా? నీ ప్రభుత్వం కాదా? ఎట్లిస్తారు వాళ్ళకు? దానికి ఒక బఫర్ జోన్ ఉంటుంది, 50 మీటర్ల దూరంలో ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆ 50 మీటర్లు నది ఒడ్డును ఎందుకు ఇచ్చినావు? ఏదైనా నది ఉన్నదంటే ఒక స్ట్రీమ్ ఉందంటే దానికి 50 మీటర్లు బఫర్ ఉంటుంది. నీ 10 సంవత్సరాల దుష్పరిపాలన ఫలితాలు కదా ఇవన్నీ. నేను కప్పిపుచ్చుకోవడానికి కానీ ఇవన్నీ నువ్వు చేసేది ఇవాళ. నువ్వు కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ దుష్ప్రచారం చేస్తావు. నువ్వు మూసీ ప్రక్షాళన మొదలుపెట్టింది నువ్వే, ఇది ఇప్పుడు కాదు. నిజాం ప్రభువే అప్పుడు మూసీకి వరదలు వచ్చినప్పుడు ఆయనే మొదలుపెట్టిండు, హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టి వారేని అదని చేయాలని చూసినప్పుడు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తారు ఇవన్నీ. సో ఫైనల్గా ప్రతిపక్ష విమర్శలకు రానున్న రోజుల్లో ప్రభుత్వ విధానాల గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి దానికి ఒక అద్దం పట్టేలాగా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఉంటుంది. ఇవాళ ఏదైతే హామీలు ఇచ్చారో 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినాయో, ప్రజలకు జవాబుదారం కొరబడి కేవలం ఫామ్ హౌస్ పరిపాలన కొనసాగించి ఇవాళ ఈ రాష్ట్రాన్ని థగ్స్కు పిండారి కంటే ఎక్కువ కూడా దోచుకున్న విధానాన్ని మొత్తం కూడా బయటపెట్టి ప్రజలకు ఆస్తికి జవాబుదారీతనంగా ఉంది ప్రజల సంక్షేమం కొరకే పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రతిపక్ష పార్టీలు తప్పకుండా అధికారం కోల్పోయి మతి భ్రమించి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు అంత మాత్రాన వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ చేస్తే డెఫినెట్గా దానికి సావధానంగా సమాధానం చెప్తారు వాళ్ళు. అంతేగాని ఏదో అధికారం కోల్పోయి ఇలా కోడిగుడ్డుకి కలిగే రకంగా వాళ్ళు మాట్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సమాధానం ప్రజలే సమాధానం చెప్తారు. ఆల్రెడీ చెప్పినారు వాళ్ళు. నిజంగానే ఎంతో 39 సీట్లు 38 సీట్లు అప్పుడు ఇచ్చిండ్రు. తర్వాత ఏమొచ్చింది? 0 ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు మాట్లాడినారు, ఏది మొన్న దయ్యాల వేదాలు వల్లించినట్టు కేటీఆర్ గారు మాట్లాడతారు, అయ్యో ఇట్లా మా పార్టీ ఎమ్మెల్యేని తీసుకుంటామని. నువ్వు తీసుకున్నప్పుడు ఎప్పుడు పోయింది? అప్పుడు కాంగ్రెస్ అంటే అసెంబ్లీ సాక్షిగా రికార్డు ఉంది. అగో మీ నాయకత్వంలో లోపం ఉంది కాబట్టి నాకు వచ్చిండ్రు. మీ నాయకత్వం నువ్వు కాపాడుకోవాలన్నా, మరి నీ నాయకత్వాన్ని ఇప్పుడు నువ్వు కాపాడుకో వద్దని వాళ్ళు అంటారు. నేను దాన్ని సమర్థిస్తలేను. కానీ నీవు తింటేనేమో రుచికి తిన్నావు, వేరేవాడు తింటే గతిరేక తినడా? నువ్వు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాటనా? దాన్ని గమనించి మాట్లాడాలని చెప్పి కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్కి చెప్తున్నా. ఏదో గగ్గోలు పెట్టి రేవంత్ రెడ్డి మీద అక్కసు వెలుగొచ్చుకోవడానికి మాట్లాడితే రేవంత్ రెడ్డి వ్యక్తి కాదు, ఆయన ఒక పార్టీ. ఆయన తెలంగాణ వ్యవస్థకు ఒక ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఆయన గౌరవించినప్పుడే నీకు గౌరవం దక్కుతుంది. ఆయన గౌరవమైనంతసేపు ఇలా రేవంత్ రెడ్డిని మేము జైలుకు పంపిస్తే కూడా వచ్చి ముఖ్యమంత్రి అనుకుంటే నిన్ను కూడా పంపించాలనుకుంటే 2 నిమిషాలు పంపిస్తాం.
పెద్ద లెక్క కాదు. ఈ ఫార్ములా రేస్లో ట్రై చేస్తున్నారు కదా. ట్రై చేసుడు కాదు, మేము ఎందుకు చేస్తున్నాం, మూలాలు చూస్తాం. ట్రై చేసుడు కాదు మేడం, దేనికైనా ఆధారాలు చూస్తాం. ఆధారాలు చూడేది పంపం, ఆరోపణలు వచ్చినంత మాత్రాన పంపం. దానికి ఎంక్వైరీకి రమ్మంటేనే ఆగమాగం అయితే ఎట్లను? నువ్వు జవాబుదారీతనం ఉండాలి. జవాబుదారీతనం లేకుండా నేను చెప్పింది వేదం అంటే కుదరదు కదా. నువ్వు మంత్రిపోయినంత మాత్రం నువ్వు చెప్పింది వేదం కాదు. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. భారతదేశానికి మనీ లాంటి చట్టం ఉన్నది ఒకటి, ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతి పైసకు జవాబుదారీతనం ఉంటుంది. వాటికి సమాధానం చెప్పు. ఒక భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి నువ్వు ఒక హోదాలకు పోయినప్పుడు ప్రతి దానికి నువ్వు జవాబుదారీతనం ఏమన్నా నేను ముందుగా నువ్వు పెన్ పవర్ ఉంది కదా అని చెప్తే కాదు కదా. నేను కూడా కొన్నాళ్ళు ఒక జాబ్ చేసిన, ప్రతి పైసకు నేను సమాధానం చెప్పాలి. నేను ఇచ్చే ప్రతి ఆర్డర్ కూడా నేను జవాబుదారీతనంగా ఉండాలి. 100 సార్లు ఆలోచించుకోవాలి. ఏదో ఎదురుదాడి చేస్తే అయిపోతుంది అనుకుంటే అది పొరపాటు. ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు గమనించారు కాబట్టి నీకు సమాధానం చెప్పారు. ఇప్పటికైనా సమాధానం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. నువ్వు ఆ గుణపాఠం తెచ్చుకొని మేము చేసే తప్పులు ఉంటే వాటిని వెలికి తీయాలి, విమర్శించాలి. నువ్వు దాన్ని అవకాశంగా మలుచుకుంటే కూడా తప్పు లేదు. మా తప్పును నువ్వు నీకు అవకాశంగా మలుచుకుంటే కూడా తప్పు లేదు. అది రాజకీయమే, అది రాజకీయం. కానీ ఎదురుదాడి చేస్తా, నన్ను అది అన్నారు, వ్యవస్థల గురించి అన్నప్పుడు నన్ను అన్నారు, స్ట్రక్చర్ వ్యక్తిగతంగా తీసుకుంటే ఎట్లా? అసెంబ్లీలో పోయి ఒక వ్యక్తి మాట్లాడిందంటే ఆయన పార్టీని రిప్రజెంట్ చేస్తాడు, వ్యక్తి కాదు ఆయన. వాళ్ళ పార్టీ తరఫున మొత్తం వాయిస్ అది. మా నాయనకి ఇట్లా అంటాడు, నీ నాయన నీకెంత ముద్దు, మా నాయన నాకెంతే ముద్దు భయ్. మీ నాయన నీకు తెలంగాణ పితామహుడు కావచ్చు, నాకు మీ నాయన తెలంగాణ పితామహుడు కాదు. తెలంగాణకు పితామహుడే కాదు మీ నాయన అని చెప్తానండి చరిత్ర. నేను రాయమంటే నేను అదే రాస్తా. సరే, ఇంకా అధికార ప్రతిపక్షాల్లో మీకు జరిగిన మీరు ఎక్కడో హట్ అయ్యారో అది, కానీ రథసారథి అనేది ఒప్పుకోవాలి. నేను ఎక్కడ హట్టుగాను. ఇలా తెలంగాణ ఉద్యమం గురించి వస్తే మన బండి కింద కుక్క అని చెప్తాను నేను. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర 0 అని చెప్తాను నేను. కేటీఆర్ పాత్ర 0 అని చెప్తా. నిమ్మరసం దాగినప్పుడే నీ ఉద్యమ చరిత్ర ముడిచింది. తెలంగాణ ఉద్యమం 2వ దశ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీని ఆవిర్భవించింది. అందులోనూ మార్చుకోవడానికి ప్రయత్నం చేసినావు. నిమ్మరసం దాగి నీ కకృతిని నిరూపించుకున్నప్పుడు తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయ బిడ్డలు గలమెత్తినరు, నిరసన చెప్తే వాళ్ళ భయానికి మళ్ళీ దీక్ష కొనసాగించడం. ఖమ్మం హాస్పిటల్నే నీ ఉద్యమాన్ని నమ్ముకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.